వాడు నా ఇన్స్టా ఫాలోవర్. లిప్స్టిక్ స్పాయిలర్ బబ్లు, కొంచెం న్యూడ్స్ అన్న పంపవా, యాప్ లోక్లో దాచుకుని చూసుకుంటా అంటున్నాడు. ఇంటర్వ్యూలో చిన్న చిన్న క్వశ్చన్లు అడుగుతారు, ఏదో చెప్పి మేనేజ్ చేయి. అది కూడా మేనేజ్ చేయలేదు అనుకున్నా, ఏం చేయాలని చెప్తున్నా. రై పిచ్చెక్కిస్తా. సరే. ఓ అతనేనా? ఆల్ ది బెస్ట్ చెప్పరా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అశోక్. సార్ నా పేరు మీకు తెలుసంటే నా గురించి మా వాడు బాగా బిల్డప్ ఇచ్చినట్టున్నాడు సార్. మా వాడు ఏదో ఫార్మాలిటీ కోసం చిన్న చిన్న క్వశ్చన్స్ అని చెప్పాడు. పర్లేదు సార్, మీరు పెద్ద క్వశ్చన్స్ అడగండి, ఐ కెన్ ఆన్సర్. ఓ ఇస్ ఇట్? యా. వెరీ గుడ్. మాకు ఇలాంటి వాళ్ళే కావాలి. స్టార్ట్ చేద్దామా? ఎస్ సార్. నీకు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పోయం వచ్చా? ఒడియమ్మ క్వశ్చన్స్ అంటే మరి ఎంత చిన్న క్వశ్చన్సా సార్? ఎందుకు రాదు సార్, కొంచెం పెద్దగా అడగండి, చెప్తాను. నీకు వచ్చా రాదా? వచ్చు సార్. ఏ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. అడిగింది నీకు వచ్చా రాదా అని, పాడమని కాదు. ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటంటే, ఈ పోయం రాసింది ఎవరు? సార్ యు హర్డ్ ఇట్ రైట్. ఈ పోయం రాసింది ఎవరు? సార్ నిజంగా తెలియదు సార్. రాశారని విన్నాను కానీ అది ఎక్కడ ఎవరు రాశారో మెన్షన్ చేయలేదు సార్. అంటే నేను తెలుగు మీడియం కదా, అందుకే. ఓ పోనీ చిట్టి చిలకమ్మ? సార్ పోయం తెలుసు సార్, కానీ ఎవరు రాశారో తెలియదు సార్. సార్ కొంచెం జాబ్కు సంబంధించిన క్వశ్చన్స్ అడగండి సార్. ఈ మరీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి. ఓహో, జాబ్ రిలేటెడ్. యా. ఆహా, అవే అడుగుదాం. నీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు? ఒరాకిల్, పైథాన్, జావా, .NET, విజువల్ బేసిక్స్ ఏ వచ్చు? నాకు ఉద్యోగం రాదని అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ నాదొక క్వశ్చన్ సార్. ఏంటి? అమ్మ తోడు సార్, ఇవేమి అలిగేట్స్ కూడా రావు సార్. మరి ఆడికి వచ్చారు సార్ ఉద్యోగం, ఎలా సార్? ఆడికి ఆడిలాంటి ఫ్రెండ్ లేడు కాబట్టి. నాకు అర్థం కాలేదు సార్. అవ్వదు కూడా. వెళ్ళు. థ్యాంక్ యూ సార్, ఉంటాను సార్.